నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మేము ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఎంతో ఎక్సైటింగ్ న్యూస్తో సిద్ధంగా ఉంది. భారతదేశం ఇటీవల ఒక డ్రోన్ డిటెక్షన్ సిస్టమ్ని ప్రదర్శించింది. దాని ప్రత్యేకతలు ఏంటి? అట్ ది సేమ్ టైం ఒక గ్లైడ్ బాంబ్ని సుఖోయ్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి భారత్ టెస్ట్ చేసింది. ఆ టెస్ట్ ద్వారా భారత్ ఎలాంటి రికార్డ్ సృష్టించింది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతోని 38వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. వీటి గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే సార్. నిజానికి చెప్పాలంటే ఫస్ట్ న్యూస్ ఏదైతే ఉందో ఇది నిజానికి మన వాళ్ళు అంటే ఎవరైతే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని స్టార్ వార్స్ సైఫై కింద వాళ్ళు పోలుస్తున్నారు. అంటే ఒక లేజర్ తోని డ్రోన్స్ ని నిజానికి చెప్పాలంటే ధ్వంసం చేసే ఒక టెక్నాలజీని డిఆర్డిఓ ఇటీవల ప్రదర్శించింది, చూపించింది కూడా. అది జస్ట్ వాళ్ళు అనౌన్స్ చేయడం కాకుండా వాళ్ళ వీడియోని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? హర్ష, మనకు ఇది కొత్త విషయం కాదు. ఆల్రెడీ మనకు మన సరిహద్దులలో, ఎస్పెషలీ పాకిస్తాన్ సరిహద్దులలో మనం ఆల్రెడీ ఈ టెక్నాలజీ డిప్లాయ్ చేశాం ఆల్రెడీ. కాకపోతే దాని క్షమత తక్కువ, 2 కిలోవాట్స్ మాత్రమే ఉన్నటువంటిది. 800 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ వరకు దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేసి వాటిని షూట్ డౌన్ చేయగలిగినటువంటి కాన్సన్ట్రేటెడ్ లేజర్ వెపన్ తోటి కొట్టగలం. అంటే లేజర్ బీమ్, లేజర్ ఎనర్జీ, హై ఎనర్జీ బీమ్ వెళ్తుంది. సో దాంతో షూట్ డౌన్ చేయగలిగిన కెపాసిటీ మనకు ఆల్రెడీ ఉన్నది. కాకపోతే 2 కిలోవాట్ కెపాసిటీ. ఇప్పుడు కర్నూలులో చేసినటువంటి టెస్ట్ 30 కిలోవాట్స్ కెపాసిటీ. ఇది ప్రమాద్ 5 నుంచి 8 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటి క్షమత ఉన్నటువంటిది. కాబట్టి చాలా ఎన్హాన్స్ చేసుకున్నాం మనం. ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక 5 రెట్లు దాని యొక్క శక్తిని పెంచాం. ఇన్ఫాక్ట్ జస్ట్ దాని ఎనర్జీ పవర్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 150% పెంచాం. డిస్టెన్స్ డబుల్ కంటే ఎక్కువ మనం కొట్టగలుగుతున్నాం. ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో మనకంటే 3 దేశాల దగ్గర ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అమెరికా, తర్వాత చైనా, రష్యా. వీడు 3 తర్వాత 10 దగ్గరే ఉన్నాయి. బహుశా ఇజ్రాయెల్ దగ్గర ఉంది అని అంటున్నారు. వాళ్ళు బహుశా ఇంతవరకు యూజ్ చేయలేదు. అది మిగతా వాళ్ళు ఐరన్ డోమ్ అంతా ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటున్నారు. బట్ డెఫినెట్లీ ఆ క్షమత వాళ్ళకు కూడా ఉంది. బట్ ఎనీవే, మనం ప్రపంచంలో ఒక విధమైన నీష్ మార్కెట్ లో ఉన్నాం మనం. ఇంతటి హై టెక్నాలజీ ఉన్నటువంటి దేశంలో అగ్రగాణి అంటే ఎక్కువ ఈ టెక్నాలజీ ఉన్నటువంటి దేశాల సంఖ్య చాలా తక్కువ, దాంట్లో మనం ఉన్నాం. కాబట్టి ఇది మనకు చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. కాకపోతే మనకు ఈ 30 కిలోవాట్ సరిపోదు. ఎందుకంటే మనకు అడ్వర్సరీ, ఎస్పెషల్లీ చైనా కావచ్చు, అఫ్ కోర్స్ అమెరికా మనకి అడ్వర్సరీ కాదు, బట్ అమెరికా దగ్గర కానీ రష్యా దగ్గర కానీ ఇంకా చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 400 కిలోవాట్ కెపాసిటీ ఉన్నటువంటి ఉన్నాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర ప్రస్తుతానికి 30 కిలోవాట్స్ డెమాన్స్ట్రేట్ చేశాం మనం. దీన్ని ఎన్హాన్స్ చేస్తామని చెప్పేసి మనకు కామత్ గారు, మన డిఆర్డిఓ చీఫ్, ఈ డెమాన్స్ట్రేషన్ అయిన తర్వాత చెప్పారు. ఇది ఆరంభం మాత్రమే, ఇది ఇంకా చాలా మేము ఇంకా చాలా ప్రోగ్రెస్ చేస్తున్నాము. 200 to 300 కిలోవాట్ కెపాసిటీ ఉన్నది. ఆల్మోస్ట్ 20-30 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటి కెపాసిటీ మా దగ్గర ఉంది. మేము దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేస్తున్నామని చెప్పారు. రీసెంట్ గా చూస్తే మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, అంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో మనము పూంచ్ సైడ్, అంటే పీర్ పంజల్ పర్వతాలకి దక్షిణాన పూంచ్, రజౌరి ఆ ప్రాంతంలో పాకిస్తానీ డ్రోన్ ఒకటి, చైనీస్ బిల్ట్ డ్రోన్ ఒకటి అక్కడ ఎగురుతుండగా దానిని మన వాటి ఇదే మన ఇండిజినస్ టెక్నాలజీ తోటి దాన్ని మనం షూట్ చేయగలిగాము. కాబట్టి మనకు ఆ శక్తి ఉన్నది. కాకపోతే ఇది ఒక జనరేషన్ ముందుకు వెళ్ళాం మనం, ఆ శక్తిని అంత పెంచుకున్నాం. దాంతో ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు చైనా తోటి మనకు అంటూ ఏమైనా గొడవలు వస్తే అది చాలా దూరం నుంచి కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా పర్వత శ్రేణులు చాలా పెద్ద ఎత్తున చాలా చాలా హైట్ లో ఉంటాయి. అవి 15-16 వేల అడుగుల్లో ఉంటాయి. పైపెచ్చు వాళ్ళ సైనిక స్థావరాలు కానీ మనవి కానీ దూరంగా ఉంటాయి. పాకిస్తాన్ కి అలా కాదు, సరిహద్దులు ఇద్దరు కూడా చాలా దగ్గరగా ఉంటారు. కాబట్టి చైనా నుంచి ఏమైనా థ్రెట్ వచ్చిందంటే కనుక దూరం నుంచి కొట్టగలిగిన శక్తి మనకు కావాలి. అందుకని ఈ 30 కిలోవాట్స్ అనేది మనకు ఒక గేమ్ చేంజర్ కింద మనం భావించవచ్చు. సరే, చైనా దగ్గర ఇంకా చాలా దూరం నుంచి కొట్టగలిగిన శక్తి వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కాకపోతే మనకున్నటువంటి థ్రెట్ ఎల్ఏసీ మీద ఉంటుంది. కాబట్టి ఎల్ఏసీ దగ్గర ఇప్పుడున్నటువంటి టెక్నాలజీనే మనం మాస్ ప్రొడక్షన్ చేసి పెట్టగలిగామంటే అది చైనాకు ఒక పెద్ద థ్రెట్ గా ఉంటుంది. ఇది ఒక లేజర్ బీమ్ లాంటిది. మనం గతంలో చిన్నప్పుడు మనం చూసుంటాం, స్టార్ వార్ సినిమాలో చూసుంటాం మనం. వాళ్ళు కత్తులు లేజర్ బీమ్ తో యుద్ధం చేస్తారు. ఇంచుమించు టెక్నాలజీ అదే. ఆ లేజర్ ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే
మెటల్ చాలా థిక్ మెటల్ కూడా అది డ్రిల్ చేయగలదు, దానికి కన్న కొట్టేయగలదు. అందుకని అది కనుక అసలు మన అసలు బాండ్ మూవీలో ఒక దాంట్లో చూపిస్తారు మనకి. ఐ థింక్ టుమారో నెవర్ డైస్ లో దేంట్లో ఒక సినిమాలో హాలీబెర్రీను వీళ్ళు ఉన్నప్పుడు ఆ లేజర్ తో కట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో అందుకని ఆ లేజర్ టెక్నాలజీ అన్నది చాలా చాలా పవర్ఫుల్. కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఒక చిన్న బీమ్ లో మనం కొట్టినప్పుడు అది చాలా పవర్ఫుల్ గా అది కొట్టగలదు. కాబట్టి ఈ యొక్క డ్రోన్ ఫిక్స్డ్ వింగ్ డ్రోన్స్ అక్కడ ఎదుగుతుండగా దాన్ని కొట్టారు. అంతేకాదు అదే డెమాన్స్ట్రేషన్ లో కర్నూలులో ఏం చేశారంటే ఒక 7 డ్రోన్స్, ఒక స్వామ్ డ్రోన్ లాగా వస్తున్నటువంటి 7 కూడా ఇమ్మీడియట్ ఛేదించగలిగారు. ఇది స్పీడ్ ఆఫ్ లైట్ తో కొడుతుంది. మామూలుగా మనం బుల్లెట్ తో మిజైల్ కొట్టామంటే దానికి 3-4 సెకండ్స్ పట్టచ్చు అక్కడికి చేరడానికి. ఆ 3-4 సెకండ్స్ లో అది కనుక కోర్స్ మారి వెళ్ళిపోయిందంటే కనుక తప్పించుకునేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఏదైతే వెపన్ ఉందో మనకు, లేజర్ వెపన్ ఏదైతే ఉందో, ఇది ఆల్మోస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ దీంతో వెళ్తుందంటే అంతకంటే ఫాస్ట్ గా అయితే ఏ ఆబ్జెక్ట్ వెళ్ళలేదు కదా. ఏది వెళ్ళినా స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే కొన్ని రెట్లు వెళ్ళొచ్చు. మ్యాక్ 1, మ్యాక్ 3 లో వెళ్ళొచ్చు. మ్యాక్ 2 దాటిందంటే కనుక ఏ ఆబ్జెక్ట్ కూడాను స్టేబుల్ గా వెళ్ళలేదు. మనకు అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, చాలా అడ్వాన్స్డ్ మిసైల్స్ అయితేనే ఆ లెవెల్లో వెళ్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ ప్రమాదాన్ని వాళ్ళ హెలికాప్టర్లు కావచ్చు, వాళ్ళ డ్రోన్స్ కావచ్చు, వీటిలన్నిటి కూడా మనం టార్గెట్ చేయొచ్చు. కాబట్టి ఆ క్షమత మనకు వచ్చింది. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ కింద మనం భావించాలి. పైపెచ్చు ఇది చాలా వర్సటైల్. దీన్ని మనం ఆల్రెడీ కూడా మన రిపబ్లిక్ డే పెరేడ్ లో దీన్ని ఆల్రెడీ మనం ఆవిష్కరించాం, చూపించాం అందరికీ. ఇప్పుడు దాని యొక్క క్షమత ఏంటో మనం చూపిస్తున్నాం. అంటే దానికంటే టెస్ట్ జరిగినాయి. ఇప్పుడు మనం ఓన్లీ అఫీషియల్ గా దాన్ని ఆవిష్కరించాం, మాకు ఈ శక్తి ఉంది అని చెప్తున్నాం మన శత్రువులకి. అలాగే మన మిత్రులకు కూడా చెప్తున్నాము, మన పొటెన్షియల్ బయర్స్ చెప్తున్నాం. రేపు ఎక్స్పోర్ట్ మార్కెట్ లో ఎవరికైనా కావాల్సి వస్తే దానికి ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. పైపెచ్చు ఇవి ఎంత వర్సటైల్ అంటే మామూలు ట్రక్కుల మీద పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఈ శత్రువుకి ఏం తెలియకపోవచ్చు, మామూలు ఏదో కమర్షియల్ ట్రక్ లో కూడా పెట్టి తీసుకెళ్ళచ్చు. అలాగే ల్యాండ్ బేస్ కావచ్చు, లేదా మనకు ఫ్లైట్ అంటే మన హెలికాప్టర్ లో పెట్టి హెలికాప్టర్ నుంచి కూడా వాడుకొని కొట్టచ్చు. అలాగే మనం షిప్పుల్లో పెట్టచ్చు. అది సో వర్సటైల్, ఎక్కడంటే అక్కడ పెట్టచ్చు. ప్లస్ దీన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకువెళ్ళి డ్రాప్ చేయడం అనేది చాలా సునాయాసంగా చేయొచ్చు. కనీసం మన చిన్న కావచ్చు, లేదా మనకు అపాచే హెలికాప్టర్స్ కావచ్చు, ఈవెన్ లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ కావచ్చు, అవి దీన్ని ఈజీగా లిఫ్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడైనా కావాలంటే డిప్లాయ్ చేయొచ్చు. రోడ్డు లేని ప్రాంతంలో, చాలా కీంకారణ్యాలు ఉన్న ప్రాంతంలో, పర్వత ప్రాంతాల్లో దీన్ని మనం డిప్లాయ్ చేసుకొని అక్కడి నుంచి కూడా వాడచ్చు. కాబట్టి ఒక చాలా వర్సటైల్ వెపన్ ఇది, న్యూ ఏజ్ వెపన్ ఇది. కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీని వాడుకొని కొట్టేటువంటి వెపన్. ఈ 300 కిలోవాట్ డెవలప్ ఏదైతే చేస్తున్నారో దాని పేరు సూర్య అని పేరు పెట్టారు మన వాళ్ళు. సూర్యుడు యొక్క కిరణాలు ఎంత తీక్షణంగా ఉంటాయో అంతే తీక్షణంగా అది ఉండబోతోంది అంటున్నాము. కాబట్టి మన సైంటిస్టులకు, తర్వాత మన పనిచేసినటువంటి మన ఇండస్ట్రీ, ఎందుకంటే ఒక డిఆర్డిఓ చేస్తేనే కాదు కదా, దానికి కాంపనెంట్స్ కావాలి, దానికి మనకు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, చాలా కంపెనీలు కాంపనెంట్స్ ఇస్తే కానీ ఇది తయారవ్వదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలుపుదాము. మన అంబుల పొదలో ఇటువంటి అద్భుతమైన అస్త్రం వచ్చినందుకు మనందరం కూడా గర్విద్దాం. ట్రూ సార్, నిజంగానే అంటే ఇది ఒక రకంగా చెప్పండి, ఇప్పుడు నేను చెప్పబోయేది సంబంధం లేనిదే, కానీ ఒక చిన్న కామనాలిటీ ఏంటంటే సార్ ఈ విషయంలో S-400 మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్లీ చెప్పాలంటే కనుక పొటెన్షియల్ బయర్స్ అంటే రష్యా కూడా అప్పటి వరకు దాన్ని వాడలేదు. అయితే వార్తలు ఏమొచ్చాయంటే సిరియాలో వాడినప్పుడు, అంటే అప్పుడు సిరియాలో సివిల్ వార్లో రష్యా చాలా కీ రోల్ ప్లే చేసింది కదా సార్, అప్పుడు వాళ్ళు దాన్ని వాడి అదే మనం దాని పొటెన్షియల్ని మనం మార్కెట్లో చూపిస్తున్నాం. సో ఇది బెస్ట్ అని అన్నారు. అంటే ఇదే మనకు బెస్ట్ ప్లేస్ ప్రజెంట్ చేయడానికి ఎక్స్పోలో అవసరం లేదా. అలాగా మనం ఇప్పటివరకు ఏవైతే మనం చూపిస్తూ వస్తున్నామో దట్ వీ కెన్ సెల్ అని అవన్నీ ఎక్స్పోలో చూపించాం. ఈసారి ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్, చైనా ఇద్దరు మనకు హెల్ప్ చేశారు. మన దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో ఈ వాళ్ళు డ్రోన్ పంపి మనం దాన్ని మొత్తం చెప్పాలంటే ఒక రకంగా డిస్మాంటిల్ అంటామా, మనం దాన్ని డిస్ట్రాయ్ చేయడంతో మన పొటెన్షియల్ తెలిసింది. అండ్ బయర్స్ కూడా నన్ను కూడా ఇంట్రెస్ట్ చూపించవచ్చు. నిజంగానే లెట్స్ హోప్ సార్. అలాగే ఇంకొకటి నెక్స్ట్ వార్తలోకి వెళ్ళినట్టయితే గనక ఇప్పటివరకు మీరు డ్రోన్స్ గురించి చెప్పారు, డ్రోన్ డిటెక్షన్ గురించి చెప్పారు. భారత్ ఇటీవల ఒక గ్లైడ్ బాంబ్ని కూడా టెస్ట్ చేసింది సార్ సుఖోయ్ నుంచి. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశామని చెప్పారు. ఈ గ్లైడ్ బాంబ్ అంటే ఏంటి అండ్ ఈ టెస్ట్ని మీరు ఎలా చూస్తారు సార్? గ్లైడ్ బాంబ్ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు, అది గ్లైడ్ అవుతుంది, గ్లైడ్ అయ్యి టార్గెట్ ని ఎత్తుక్కొని వెళ్ళి కొడుతుంది. కాబట్టి రెండవది, దీన్ని జనరల్ గా మనకు అమెరికాలో దీన్ని బంకర్ బస్టర్ బాంబ్స్ అని పిలుస్తారు. ఇది అటువంటి కోవకు చెందినటువంటిది. అంటే చాలా ఫోర్టిఫై చేసి రాళ్లతోటి చాలా మన భూమి లోపల వాళ్ళు బంకర్లు పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆ బంకర్లు పేల్చగలం. అంటే నస్రుల్లాని చంపడానికి వాడింది అనుకోవచ్చా సార్ ప్రిసైజ్లీ?
కరెక్ట్. హసన్ నస్రుల్లా అని మనం వాళ్ళు ఇజ్రాయెల్స్ ఎలాగైతే చంపారో, లెబనాన్ లో ఎలాగైతే చంపారో అటువంటివి బంకర్ బస్టర్ బాంబ్స్. అతన్ని చంపిన తర్వాత జో బైడెన్ ఆ బంకర్ బస్టర్ బాంబ్స్ ని ఇజ్రాయెల్ కి ఇవ్వడం మానేశాడు అతను. ఎందుకు తెలుసు, ఆ పాలసీ అంతా కూడా కంప్లీట్ గా ప్రో పాలెస్టైన్, ప్రో ముస్లిమ్స్ ఉన్నటువంటి పాలసీ దృష్ట్యా ఎక్కడ తన ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందో అని భయపడి అతను ఇవ్వలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చాక మళ్ళీ ఆ గ్లైడ్ బాంబ్స్ ఇచ్చారు. అలాగే మనకు కూడా రేపు అవసరం ఉండి రేపు చైనాతోటో పాకిస్తాన్ తో యుద్ధం వస్తే కనుక మనం వాళ్ళ బంకర్స్ ని బస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు అమెరికా లాంటి దేశం మనకు సహాయపడుతుందో లేదో అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళ క్లోజెస్ట్ అలా ఇజ్రాయెల్ కే వాళ్ళు సాయం చేయలేదన్నప్పుడు మనకెందుకు సాయం చేస్తారు వాళ్ళు? కాబట్టి మన టెక్నాలజీ, మన ఆత్మనిర్భరత మనం పెంచుకోవాలి. కాబట్టి దీన్ని మనమే టెస్ట్ చేసుకున్నాము. దీన్ని సుకోయ్ లో పెట్టి మనం కొట్టాము. ఇది ఒక ఐలాండ్ మీద టెస్ట్ చేసాము. ఇది చాలా అద్భుతంగా దీన్ని పెంచేయగలిగింది. అలాగే మన ఫోర్టిఫైడ్ బంకర్స్ ఉంటాయి, ఆ బంకర్స్ ని పేలవచ్చు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు పైన కొండ మీద వాళ్ళన్ని బంకర్లు పెట్టుకో కూర్చున్నారు. అక్కడ ఉన్నట్టు రాళ్ళన్ని పెట్టుకొని వాళ్ళు కూర్చున్నారు. మన వాళ్ళు కింద నుంచి పాక్కుంటూ వెళ్ళి వాళ్ళని అటాక్ చేయడం అనేది చాలా కష్టం, చాలా నష్టపోయాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ అక్కడ సియాచిన్ గ్లేషియర్ లో కూడా బాణా పోస్ట్, వాళ్ళు బాణా పోస్ట్ మీద కూర్చొని అక్కడి నుంచి మన వాళ్ళని పైనుంచి చూస్తూ పిట్టలు కాల్చి కాల్చేవాళ్ళు. చాలా మేజర్ బానా గారు చాలా కష్టమైనటువంటి వెదర్ కండిషన్స్ లో, ఎవరికి కళ్ళు కనిపించినటువంటి కండిషన్స్ లో ఆయన చాలా కష్టమైనటువంటి సైడ్ నుంచి ఎక్కి పైకి వెళ్లి ఆయన యుద్ధాన్ని సాధించి ఆపరేషన్ మేఘ్దూత్ సక్సెస్ చేశారు అప్పుడు. కాబట్టి ఆయన పేరు మీద బాణా టాప్ అని చెప్పి దాని పేరు పెట్టారు. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు హ్యూమన్ లాస్ అవ్వకుండా ఈ బంకర్ బస్టర్ బాంబ్ ను వాడామంటే అది వెళ్ళి మొత్తం ఛేదించేస్తుంది. కాబట్టి ఈ రోజు బంకర్లలో దాచుకుని వాడు కొండల మీద కూర్చొని మనల్ని టార్గెట్ చేసేటువంటి పరిస్థితిని మనం ఈజీగా కౌంటర్ చేయొచ్చు. సుకోయ్లో వెళ్ళి, సుకోయ్ చాలా పైన ఉంటుంది, వాళ్ళు అక్కడ స్టింగర్ మిజైల్స్ అందవరు, చాలా హైట్ లో వెళ్తుంటాయి. ప్లస్ అది దానికి ప్రిసైజ్ గా ఎక్కడ టర్న్ చేయాలో తెలుసు. సరిగ్గా మన ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర దాటకుండానే వాళ్ళ టర్న్ తీసుకొని ప్రిసైజ్ షాట్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు. పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి టెక్నాలజీ దీంట్లో. అంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో కూడా రకంగా అందరూ మిగ్గే అంటారు, కానీ నిజానికి సుకోయ్ కూడా వాడడం జరిగింది కదా సార్? కరెక్ట్. మన అంబుల పొదలో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా ఉందంటే సుకోయ్ అనేది. రఫాల్ దాని తర్వాతనే వస్తుంది. సుకోయ్ మన దగ్గర ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అది. దాంట్లో అనుసంధానం చేసాం. ఇన్ఫాక్ట్ రేపు న్యూక్లియర్ అటాక్ చేయాలంటే కానీ సుకోయ్ నుంచే వాడుకుంటాం. మనం సుకోయ్ నుంచి మనం ఫైర్ చేయబోతున్నాం ఏరియల్ న్యూక్లియర్ అటాక్ చేయాలంటే. కాబట్టి సుకోయ్ లో మనం అనుసంధానం చేసి దాన్ని సుకోయ్ తో టెస్ట్ చేసాము. కాబట్టి ఇది మాస్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ మళ్ళీ రఫాయల్ లో కూడా అనుసంధానం చేస్తాం. ఫైనల్ గా తేజస్ లో కూడా వస్తుంది అది. సో అన్ని మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా ఇది పెట్టేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. కానీ ఇది ఒక మేజర్ సక్సెస్ కింద భావించాలి. మనకి ఎలాగైతే క్రయోజెనిక్ టెక్నాలజీ అమెరికా ఇవ్వలేదు, ఇవ్వకపోయేసరికి మనం రష్యా నుంచి కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఒక 10 ఏళ్ళు పట్టింది, మనమే డెవలప్ చేసుకుంది. అటువంటిది బంకర్ బస్టర్స్ గతంలో మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొనుక్కునే వాళ్ళం. టెక్నాలజీ మనమే అర్థం చేసుకొని మనమే తయారు చేసుకోగలిగాం ఈ రోజు. కాబట్టి మన సరిహద్దుల్లో ఉన్నటువంటి ఫోర్టిఫికేషన్స్ అన్నిటి కూడా మనం సునాయాసంగా టార్గెట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ సీజ్ ఫైర్ గత 4 ఏళ్లుగా మనకు పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ ఉన్న దృష్ట్యా చైనా ఏం చేసిందంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో బంకర్లను నిర్మించారు వాళ్ళ కోసం. మొత్తం మన లైన్ ఆఫ్ కంట్రోల్ అంతా కూడా చుట్టుపక్కల 3 అంతస్తులు భూమి లోపలికి వాడి బంకర్స్ కట్టించిచ్చింది చైనా. కాబట్టి రేపు అక్కడి నుంచి వాడు దాచిపెట్టుకుని బయటకు వచ్చి కొడుతూ ఉండొచ్చు మనం. కాబట్టి వాటిని మనం కౌంటర్ చేయాలి, వాటిని బస్ చేయాలంటే కనుక ఇటువంటి టెక్నాలజీ మనకు అవసరము. దాన్ని మనం మన డిఆర్డిఓ, మన సైంటిస్టులు వీళ్ళందరూ చేశారు. దీంట్లో అదానీ గ్రూప్ కావచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీ అంతా కూడా దీంట్లో పనిచేశారు. ఆ టెక్నాలజీలో విభిన్నమైనటువంటి పార్ట్స్ అన్ని కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా దీన్ని తయారు చేశారు. కాబట్టి ఇది ఒక మేజర్ సక్సెస్ స్టోరీ మనకు. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎలాగైతే మనం సూర్య గురించి చెప్పుకుంటాం, అలాగే ఇది ఆరంభమే. దీని తర్వాత ఇంకా కూడా మోస్ట్ పవర్ఫుల్ బంకర్ బస్టర్ బాంబ్స్ రాబోతున్నాయి. ఈవెన్ ఇజ్రాయెల్ లాంటి దేశం దగ్గర కూడా లేనటువంటిది అమెరికా దగ్గర మాత్రమే ఉన్నటువంటి టెక్నాలజీ. మనం ఇంకా ఆ స్థాయిలో లేము, కానీ ఇది ఇక్కడి నుంచి మొదలు పెట్టామంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో దీని యొక్క నెక్స్ట్ వర్షన్స్ ఏవైతే వస్తాయో ఇంకా చాలా లీథల్ గా ఉండబోతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు లవాన్ సైడ్ చూస్తే కనుక అక్కడ చైనా కొండల్లో దాచిపెట్టిందంటే వాళ్ళని అక్కడ కూడా టార్గెట్ చేయగలిగింది. అలాగే పాకిస్తాన్ మనకు అస్కర్దు, తర్వాత కార్గిల్ ప్రాంతంలో, బటాలిక్ ప్రాంతంలో వాళ్ళు కొండల్లో దాచుకుంటే కనుక దాన్ని కూడా బస్ చేయగలరు. కాబట్టి అంతటి పవర్ఫుల్ వెపన్ ఈ రోజు మనం టెస్ట్ చేసి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయగలిగాం. కాబట్టి మన సైంటిస్టులని, ఇండస్ట్రీని, ప్రభుత్వాన్ని అందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, ఇప్పటివరకు మీరు డ్రోన్ డిటెక్షన్ చెప్పారు, అట్ ది సేమ్ టైం ఒక మిసైల్ని కూడా టెస్ట్ చేయడం చెప్పారు. సో ఇప్పటివరకు మనం ఒక టెస్ట్ ఫేజ్ గురించి మీరు చెప్తూ వచ్చారు.
నిజానికి చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయేది కూడా నేవీలో ఇది ది బిగ్గెస్ట్ న్యూస్ సార్. కొన్ని ఇయర్స్ నుంచి నిజానికి వెయిట్ చేస్తుంది. ఎట్ లాస్ట్ భారత్ దగ్గర రఫేల్ M రాబోతోంది సార్. అంటే అమెరికా ఇంకా ఫ్రాన్స్ ఎంతగా నిజానికి దీనికోసం ఈ డీల్ కోసం వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నారో తెలిసిందే. సో ఈ రఫేల్ M ఈ ఎయిర్ క్రాఫ్ట్ రావడం అనేది మన భారత నేవీకి ఇది ఎలాంటి ఒక అసెట్ అనొచ్చు సార్? మనకి ఇంతవరకు కూడా మనకు మిగ్ ప్లాట్ఫామ్ మాత్రమే మనం వాడుకున్నాం దాంట్లో. ఎస్పెషల్లీ మన INS విక్రమాదిత్య అంటే అడ్మిరల్ బార్కో ఏదైతే మనం సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిన తర్వాత రష్యా దగ్గర నుంచి కొనుక్కున్నామో దాని పేరు INS విక్రమాదిత్య. దాని మీద మనం ప్రస్తుతానికి ఇది వాడుకుంటున్నాం, మిగ్లు వాడుకుంటున్నాం దాంట్లో. అది నేవల్ వర్షన్ ఆఫ్ మిగ్స్ వాడుతున్నాము. ఇప్పుడు దానికి భిన్నంగా అది చాలా పాత టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ మనకు కావాలి కాబట్టి చాలా మనకు అమెరికన్ ఫైటర్స్ మనకు ఆఫర్ ఇచ్చారు. అలాగే మనకు యూరోపియన్ ఫైటర్స్ కొన్ని ఆఫర్లో ఉన్నాయి. ఫైనల్ గా మనం రఫైల్కే వెళ్ళాం. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ కొన్నటువంటి 36 రఫైల్స్ లోను అలాగే మనకు ఇప్పుడు కొంటున్నటువంటి 26 రఫైల్స్ 63 కోట్లకు కొంటున్నాం. ఇన్ఫాక్ట్ మనం 36 ఎయిర్ ఫోర్స్ రఫైల్స్ మనం 62-63 కోట్లకు కొన్నాం అప్పుడు. అంటే ఇప్పుడు 26 ఫైటర్స్ అంటే 10 ఫైటర్స్ తక్కువ ఉన్నా ఇంకా చిన్న ఫైటర్స్ అయినా ఆఫ్ కోర్స్ కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుంది. మనం కొన్నది ఎప్పుడు 2014-15లో మనం దాన్ని ఆర్డర్ ఇచ్చాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు అయింది కాబట్టి దానికి కాస్ట్ పెరుగుతుంది. ప్లస్ అడ్వాన్స్ ఎన్హాన్స్మెంట్స్ పెట్టాం. నాకు చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ మనం వాళ్ళ నుంచి అడిగాం మనం కాబట్టి అవన్నీ యాడ్ చేసుకొని ఎందుకంటే షార్ట్ టేక్ ఆఫ్ అండ్ రెస్ట్రిక్టెడ్ ల్యాండింగ్ స్టోబార్ అంటారు ఆ టెక్నాలజీ దీంట్లో ఉన్నది. ప్లస్ ఈవెన్ స్లింగ్ దాన్ని ఏమంటారంటే దాని ఒక కర్వేచర్ ఉన్నటువంటి టేక్ ఆఫ్ లో కూడా టేక్ ఆఫ్ చేయగలిగినటువంటి 2 విధాలు టేక్ ఆఫ్ చేయగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో మనం అడిగాం దాన్ని. ఆల్ వెదర్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఇది యాక్షన్ చేసి రాగలిగినటువంటి కెపాసిటీ. ప్లస్ ఫోల్డింగ్ వింగ్స్ అంటే తక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకున్నటువంటి దాని బెల్లి దాని కింద వచ్చేసి సముద్రము ఇక్కడ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి ఇంపాక్ట్ ల్యాండ్ మామూలుగా మనకు ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయినప్పుడు మెల్లిగా ల్యాండ్ అవుతాయి ఎందుకంటే రన్వే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఇది ఒక్కసారి దిగాలి, అది దిగినప్పుడు కింద ఫ్యూసలాజ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ అడిగాము. అలాగే మనకు కావాల్సినటువంటి బాంబ్స్ అన్ని కూడా దాంట్లో పెట్టమని చెప్పి మనం దాన్ని రిక్వెస్ట్ చేసాము. అడ్వాన్స్డ్ ఎన్హాన్స్మెంట్స్ ఎస్పెషల్లీ దాని యొక్క సెన్సర్స్ కానీ దాని మీద ఏదైనా దాడి జరిగితే దాన్ని రిపల్స్ చేయగలిగినటువంటి టెక్నాలజీస్ కానీ ఇటువంటి చాలా అడిగాము మనం. కాబట్టి ఇవన్నీ కూడా 26 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇప్పుడు రాబోతున్నాయి. దాంట్లో 22 వచ్చేసి మనకు సింగిల్ సీటర్ వస్తున్నాయి, 4 ట్విన్ సీటర్స్ వస్తున్నాయి. సో ఇవి ప్రస్తుతానికి 26. కానీ భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే బహుశా ఇంకొక 110-111 ఎయిర్ క్రాఫ్ట్స్ రఫైల్ మళ్ళీ ఆర్డర్ ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అదిగా చర్చల్లో ఉంది. ఇది కనుక జరిగితే అప్పుడు రఫైలే భారతదేశంలో వాళ్ళు కంప్లీట్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. రిలయన్స్ తో వాళ్ళకి పార్ట్నర్షిప్ ఆల్రెడీ ఉన్నది. నాగ్పూర్ లో ఉన్నటువంటి ప్లాంట్ అక్కడ మన నాగ్పూర్ రన్వే పక్కనే రిలయన్స్ అనిల్ అంబానీ వాళ్ళ గ్రూప్ తోటి డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు జేబీ వాళ్ళ దగ్గర ఒక కంపెనీ ఉన్నది అక్కడ. బహుశా భారత ప్రభుత్వం 100% డసాల్ట్ టేక్ ఓవర్ చేయడానికి వాళ్ళు అప్రూవల్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఆ టేక్ ఓవర్ మొత్తం కన్నా టేక్ ఓవర్ చేస్తే కనుక ఇన్ఫాక్ట్ మన నేవీ కూడా ఈ రఫైల్ M ఏదైతే మరైన్ వర్షన్ ఏదైతే ఉందో ఇవి ఇంకా కూడా భారతదేశంలోనే తయారు చేసేటువంటి దిశగా రాబోయే రోజుల్లో మనం కొన్ని నిర్ణయాలు చూడబోతున్నాం. మనం డసాల్ట్ కి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక భారతదేశం సెంట్రిక్ గా భారతదేశానికి ఎంత సప్లై చేయగలరు, ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా చేయగలరు. కాబట్టి అటువంటి పరిస్థితులు రావచ్చు. ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక యూరోప్ మీద డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా కానీ చాలా టారిఫ్లు వేస్తున్నారు, వాళ్ళతోటి సంబంధాలు క్షీణిస్తున్నప్పుడు భారతదేశంతో మెరుగుపడుతున్నప్పుడు బహుశా భారతదేశంలో ప్లాంట్ పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఉండొచ్చు. కాబట్టి ప్లస్ సర్వీసింగ్ చేయాలంటే కనుక ఎక్కడో ఫ్రాన్స్ నుంచి ఇక్కడ తీసుకురావాలంటే చాలా కష్టం. మనం చూసాం మన 36 రఫైల్స్ తీసుకురావాలంటే మనకు మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అవసరం వచ్చింది. UAE ఎయిర్ ఫోర్స్ మనకి రీఫ్యూలింగ్ ఇస్తే కానీ మనం జామ్నగర్ లో దిగలేకపోయింది. అది జామ్నగర్ నియరెస్ట్ కోస్ట్ మనకి, మన భారత్ సరిహద్దు దాటంగానే ఫస్ట్ కోస్ట్ అక్కడే దింపేశాం. కాబట్టి అంతంత దూరాలు వెళ్ళాలంటే ఇబ్బంది. కాబట్టి భారతదేశంలో నాగ్పూర్ లో చేసామంటే బహుశా మనకు సౌత్ ఈస్ట్ ఏషియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇక్కడి నుంచి మనం సునాయాసంగా సప్లై చేయొచ్చు అని చెప్పి డసాల్ట్ వస్తుంది. అందుకని డసాల్ట్ మీద మన యొక్క రిలేషన్షిప్ పెంచుకునే దిశగా నేవీ కూడా మనం వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాము. పైపెచ్చు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉండబోతోంది. ప్రైవేట్ కంపెనీలు అంటే మనకు గతంలో మనం చూసాం, ఎస్పెషలీ కాంగ్రెస్ హయాంలో ఘోటాలాలు జరిగేవి.
కాబట్టి అటువంటివి ఏమీ లేకుండా పారదర్శకంగా రెండు ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకుంటున్నాయి. డసాల్ట్ దీంట్లో ఇన్వాల్వ్ కాదు. డసాల్ట్ ఇచ్చి మనకు డెలివరీస్ ఇప్పించే బాధ్యత ఫ్రెంచ్ గవర్నమెంట్ కు ఉండబోతోంది. అలాగే మన నేవీకి నేవీ డైరెక్ట్ గా దీంట్లో ఒప్పందంలో దిగదది, భారత ప్రభుత్వం దిగుతుంది. కాబట్టి నేవీకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారు. పైపెచ్చు లాస్ట్ టైం ఎయిర్ ఫోర్స్ లో మనం కొన్నప్పుడు కూడా 36 కొన్నప్పుడు కూడా హెచ్ఏఎల్ దగ్గర నుంచి వీళ్ళు దాని మెయింటెనెన్స్ సంబంధించి ఆన్ ఎయిర్ టైం వీళ్ళు గ్యారంటీ ఇచ్చింది. వీళ్ళు ఎక్కువ ఇవ్వలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి లేబర్ లాస్, లేబర్ యూనియన్స్ గొడవ, వాళ్ళ ఎఫిషియన్సీస్. మనం అడిగినటువంటి స్ట్రింజెంట్ 90% ఆన్ ఎయిర్ అడిగాం మనం. అంటే ఎట్టి పరిస్థితుల్లో 90% కనీసం ఎయిర్ క్రాఫ్ట్ ఆకాశంలో ఎగిరేటువంటి పరిస్థితి ఉండాలి, కింద మెయింటెనెన్స్ సమయం తీసేసాక కూడా. అది హెచ్ఏఎల్ ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్లే వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళ ప్లాంట్ సెటప్ చేసుకుని ఇక్కడ చేసేటువంటి దిశగా మనం వాళ్ళకి ఆఫర్ ఇవ్వబోతున్నాము. కాబట్టి ఒక ఓవరాల్ రిలేషన్షిప్ అంతా కూడాను ప్రభుత్వాలు మేనేజ్ చేయబోతున్నాయి. భారత ప్రభుత్వం, ఫ్రెంచ్ ప్రభుత్వం కలిసి మేనేజ్ చేయబోతున్నాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ మన ఏవియేషన్ ఇండస్ట్రీలో మనం చూడబోతున్నాము. తేజస్ ఇంకా సమయం పడుతుంది, కనీసం అంటే 10-15 ఏళ్ల తర్వాతనే వాళ్ళు నేవల్ వర్షన్ తీసుకురాగలరు. సో 63,000 కోట్లు కూడాను, ఈ 26 రఫాల్స్ కూడాను ఐఎన్ఎస్ విక్రాంత్ లో ఉండబోతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ మన కొచ్చిన్ లో తయారు చేసుకున్నటువంటి ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దాంట్లో పెట్టబోతున్నాం మనం. అదే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అది. పైపెచ్చి ఇవి కూడా వచ్చేసరికి చాలా ఒక లీథల్ ఫోర్స్ గా మనం పెట్టబోతున్నాం. అలాగే ఇందాకే మనం మాట్లాడుకున్నటువంటి కాన్సన్ట్రేటెడ్ లేజర్ వెపన్స్ ఏవైతే మనం తయారు చేసుకుంటున్నామో, అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్ పెడుతున్నామో, ఒక రక్షా కవచ్ అన్నది మనం డెమాన్స్ట్రేట్ చేసాం ఆల్రెడీ. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అన్నిటిని కూడా మనం రక్షించేటువంటి వలయంగా, దాని వాళ్ళు ఐరన్ డోమ్ అంటారు, ఏదో పెడతారు వాళ్ళు, దాని పేరు డేవిడ్ స్లింగ్ అని పెట్టారు, చాలా పేర్లు పెడుతున్నారు. మనం దాన్ని రక్షా కవచ్ అని పెట్టాము. ఇది నేవీలో ఫస్ట్ మనం చాలా సీరియస్ గా పెట్టబోతున్నాం. కాబట్టి దాని దృష్ట్యా ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే మనం కొంటున్నామో ఇది ఒక ఫోర్స్ మల్టిప్లైర్ కింద మనం భావించాలి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి వాళ్ళు కనుక కంప్లీట్ గా భారతదేశం మీద కమిట్మెంట్ పెట్టి నాగ్పూర్ లో వాళ్ళ ప్రొడక్షన్ అంతా షిఫ్ట్ చేస్తారో లేదో మనం చూడాలి. రైట్ సార్, నెక్స్ట్ న్యూస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే, మీరు డిఫెన్స్ రౌండప్ లో మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇలాంటివి ఎంత సక్సెస్ అయ్యాయో, ఈ సక్సెస్ స్టోరీస్ ని మీరు చాలా రకాలుగా ఎన్నో విభాగాల్లో మీరు చెప్తూ వచ్చారు. నాకు తెలిసి దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సార్, అదానీ డిఫెన్స్ వాళ్ళు 5 yearsకి ఆర్టిలరీ సప్లై చేసేదానికి సంబంధించి ఒక డీల్ని వాళ్ళు కుదుర్చుకున్నారు. అండ్ వీళ్ళ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఏషియాలోనే బిగ్గెస్ట్ అమ్యునిషన్ ప్లాంట్ అని కూడా అంటున్నారు. సో నిజంగానే ఇది భారత్ ఏదైతే మొదలెట్టిందో మేక్ ఇన్ ఇండియా అనేది, ఆ రక్షణ విభాగంలో సక్సెస్ స్టోరీలో ఇది ఒకటని మనం గర్వంగా చెప్పుకోవచ్చా సార్? తప్పకుండా. ఎందుకంటే మనకు బేసిక్ అమ్యునిషన్ అంటే బుల్లెట్లు, వాళ్ళ గన్స్ కి సంబంధించిన బుల్లెట్లు కావచ్చు, పిస్టల్ కి సంబంధించిన బుల్లెట్లు కావచ్చు, బేసిక్ ట్యాంక్ షెల్స్ కావచ్చు, ఇవి ఈ రోజు ప్రపంచంలో చాలా తక్కువైపోయాయి. వెస్ట్ అంతా అంటే రష్యా ఎంతకాలం యుద్ధం చేయలేదు, మనం వాళ్ళ మీద ఒత్తిడి పెడితే కదా రష్యా వాళ్ళకు ఉన్నటువంటి ప్రొడక్షన్ ఆగిపోయి వాళ్ళు యుద్ధం చేయలేక దాసోహం అంటారు. అప్పుడు మన టర్మ్స్ మీద వాళ్ళతో చర్చలు చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయినా కానీ కూడా ఇంకా యుద్ధం జరుగుతోంది. యుద్ధాన్ని ఆపేటువంటి పరిస్థితిలో వెస్ట్ లేదు. ట్రంప్ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆగేటువంటి సూచనలు మనకేం కనిపించట్లేదు. వెస్ట్ దగ్గర ఉన్నటువంటి అమ్యునిషన్ అంతా కూడా అయిపోయింది. వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ మించిపోయింది. ఎవరైనా కొన్ని వారాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలంటే తట్టుకోగలరు. కానీ కంటిన్యూస్ గా ఇప్పుడు మనకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధం కావచ్చు, అలాగే మనకు ఇక్కడ జరుగుతున్నటువంటి సిరియాలో జరిగినటువంటి యుద్ధాలు కావచ్చు, తర్వాత మనకు అక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, వీటన్నిటికీ వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్షన్ అంతా ఇచ్చేసినా కానీ కూడా సరిపోవట్లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు పాకిస్తాన్ దగ్గర నుంచి కూడా కొన్నారు. చాలా అమ్యునిషన్ పాకిస్తాన్ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్ళు యుక్రెయిన్ సప్లై చేశారు. సో ఈ పరిస్థితులలో హెవీ డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా బేసిక్ అమ్యునిషన్ కోసం. ఏదో హై అండ్ కట్టింగ్ టెక్నాలజీలో హైపర్సానిక్ మిసైల్స్, సూపర్ సానిక్ మిసైల్స్ అవి పక్కన పెడతాం. బేసిక్ బుల్లెట్లు వీటికి కూడా డిమాండ్ అన్నది అంత విపరీతంగా ఉన్నది. కాబట్టి అటువంటి బేసిక్ అమ్యునిషన్ తయారు చేయడం అనేది అదాని గ్రూప్ చేస్తోంది. 5.56 mm into 45 mm, 7.62 into 51 mm, 9 into 19 mm, ఇటువంటివి బేసిక్ అమ్యునిషన్ అంతా వాళ్ళు సప్లై చేస్తున్నారు. రమారవి 2 సంవత్సరాలకు సరిపడిన ఆర్డర్లు వాళ్ళ దగ్గర ఆల్రెడీ వచ్చేసాయని చెప్తున్నారు. అంటే 2 సంవత్సరాల ప్రొడక్షన్ ఆల్రెడీ ఎవరో ఆర్డర్ ఇచ్చేసారు.
అలాగే వాళ్ళు 155mm మోటార్ అంటే మనకు బోఫర్స్ గన్స్ లాంటివి వాడేవాళ్ళు. మన ప్రేక్షకులందరికీ చాలా ఈజీగా అర్థమవుతుంది. బోఫర్స్ గన్స్ అంటే ఈజీగా అర్థమవుతుంది. వాళ్ళు 155mm క్యాలిబర్ గన్స్, అవి చాలా పవర్ఫుల్ గన్స్. అవి మనకు అటువంటి గన్లతోటే మనం కార్గిల్ యుద్ధం గెలవగలిగాం. టైగర్ హిల్ మీద, తర్వాత గురుంగ్, మనకు టోలోలింగ్, ఆ ప్రాంతం అంతా కూడా కంపార్ట్మెంట్ చేయగలిగాం దాంతో. కాబట్టి వాళ్ళు బంకర్లు కొట్టి మన సైనికులు వెళ్లి దాన్ని ఆక్యుపై చేసుకోగలిగారు. కాబట్టి అటువంటి 155mm కూడా వీళ్ళు సంవత్సరానికి 150,000 షెల్లు తయారు చేయగలుగుతున్నారు. ఇవంతా కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా పెట్టుకున్నారు. కంప్లీట్ ప్రపంచంలో ఏ దేశం కొనదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఎక్స్పోర్ట్ కోసమే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తయారు చేశారు. కానీ 33% వీళ్ళ ప్రొడక్షన్ భారత సైనిక దళాల కోసం వాళ్ళు బ్లాక్ చేసి పెట్టారు. అంటే వాళ్ళ ఆర్డర్స్ కూడాను మిగతా 67% మాత్రమే వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు. 33% భారతదేశానికే పెట్టారు. అంటే రేపటి రోజు మనకి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా 33% గ్యారంటీగా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ భారతదేశం ఇంకా ఎమర్జెన్సీ వచ్చి యుద్ధంలో దిగితే కనుక వాళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ని కొంత వాళ్ళు స్లో డౌన్ చేసుకొని భారత సైనిక దళాలకు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఆ కెపాసిటీ ఉందంటే మనం రేపు ఏమైనా చేయొచ్చు. సప్లై చేసేవాళ్ళు సప్లై చేయొచ్చు, లేదంటే మనకి కావాలంటే కానీ సప్లైలు కొంతకాలం ఆపేసి మనం మనకే వాడుకోవచ్చు. ఇప్పుడు రష్యాదే చేస్తోంది కదా. ఫర్ ఇన్స్టెన్స్ S-400 ఇంతవరకు మనకు లాస్ట్ బెటాలియన్ రాలేదు. కాబట్టి వాళ్ళ అవసరాల దృష్ట్యా కొన్ని సప్లైస్ వాళ్ళు డిలే చేసినా మనం ఏం అనలేము. మహా అంటే వాళ్ళ మీద పెనాల్టీ వేయచ్చు, కానీ అంతకుమించి ఏం చేయలేం కదా. కాబట్టి అదే పరిస్థితి కూడా రావచ్చు. రేపు మనకంటూ యుద్ధం వస్తే ఇంత కెపాసిటీ ఏషియాలోనే చాలా పెద్ద అమ్యునిషన్ ఫ్యాక్టరీ మనకు సప్లై చేసిన తర్వాతే ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికి మనకు అంత అవసరం లేదు, మన యుద్ధాల్లో లేవు. కాబట్టి దాన్ని ఎక్స్పోర్ట్ దీనికి వాడుకుంటున్నారు వాళ్ళు. ఈ ఎక్స్పోర్ట్ కూడా ఎవరు కొంటున్నారు? మోస్ట్లీ వెస్టర్న్ దేశాలకు ఉంటుంది. మనం చూస్తే కనుక అమెరికా కావచ్చు, నేటో కావచ్చు, వీళ్ళకి అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫాక్ట్ వాళ్ళ అమ్యునిషన్ ప్రొడక్షన్ అంతా యుక్రెయిన్ పంపించేసిన తర్వాత స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ దేశం మీద అటాక్ అవుతే కనీసం కొంత నిలువలు ఉంచుకోవాలి. ఆ నిలువల నుంచి కూడా తీసి వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. కాబట్టి వాళ్ళు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది వెస్ట్ అంతా. కాబట్టి ఈ అదానీ గ్రూప్ ఏదైతే వీళ్ళు కాన్పూర్ బేస్డ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, ఇది వాళ్ళు ఇటువంటి వెస్టర్న్ ప్రభుత్వాలకే వీళ్ళు సప్లై చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మోడల్ తీసుకొచ్చారు. 155mm షెల్స్ అయితే ప్రమాణం 5 సంవత్సరాల ఆర్డర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఈ బేసిక్ 2 సంవత్సరాలు అయితే ఈ 155mm ఇంకా 5 సంవత్సరాల వరకు వాళ్ళు సప్లై చేసినా గానీ వాళ్ళకు ఎటువంటి డొక్కా లేకుండా ఇప్పుడే వాళ్ళకు ఆర్డర్స్ వచ్చేసి. కాబట్టి అంతటి అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీ మన దేశంలో ఉంది. అది ప్రైవేట్ రంగ సంస్థల్లో. మనం గతంలో ప్రైవేట్ రంగాన్ని డిఫెన్స్ కి ఓపెన్ అప్ చేయనప్పుడు మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మన ఆర్మ్ ఫోర్సెస్ కే వాళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మన ఆర్మ్ ఫోర్సెస్ కి ఎంత కావాలో అంత మనం తెచ్చుకోగలుగుతున్నాము. అవసరమైతే దాన్ని సడన్ గా దాని కెపాసిటీ మనకు బిల్డ్ చేసుకున్నాం. కాబట్టి షార్ట్ టర్మ్ లో మనం తెచ్చుకునేటువంటి కెపాసిటీ ఉంది. ప్లస్ ప్రపంచానికి కూడా సప్లై చేసేటువంటి కెపాసిటీ మన దగ్గర తెచ్చు. అందుకనే ఈ లిబరలైజేషన్ మోదీ గారు చేసినటువంటి డిఫెన్స్ రంగాన్ని ప్రైవేట్ రంగానికి వాళ్ళ భాగస్వామ్యాన్ని కోరడంతో ఈ రోజు మనం ఇటువంటి అద్భుతమైన పరిస్థితిలో వచ్చాము. కాబట్టి అదానీ గ్రూప్ కి తర్వాత మనకు ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ ఇండస్ట్రీ వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వ పాలసీలు వీటన్నిటి కూడా మనం అభినందిస్తాం. రైట్ సార్. నాకు తెలిసి చెప్పాలంటే డిఫెన్స్ రౌండప్ లో మొదటిసారి ఏమో మనం స్పేస్ రిలేటెడ్ అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరే చెప్పండి, ఇంతకు ముందు మాట్లాడామో లేదో. నాట్ దట్ ఐ రికాల్ అగైన్. కానీ సార్, 1 కాదు 2 కాదు 52 శాటిలైట్స్ భారత్ ఇంటెలిజెన్స్ కోసం, సర్వేలెన్స్ కోసం, రికానిసెన్స్ కోసం వాడబోతున్నాయి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది సార్. ఇందులో ఎంత నిజం ఉంది? ఒకవేళ ఇది నిజమైతే కనుక 52 శాటిలైట్లు ఒకేసారి భారత్ వాడబోతోంది అంటే మన కేపబిలిటీ ఎంత పెరిగినట్టు సార్. అండ్ దీంతో పాటు 99లో కార్గిల్ వార్ అప్పుడు జీపీఎస్ ఏదైతే ఒకటి మనకి ఒక సెట్ బ్యాక్ వచ్చిందో యుఎస్ నుంచి, ఈ 52 శాటిలైట్స్ ద్వారా మనం దాని నుంచి అలాంటిది మళ్ళీ ఎదుర్కోకుండా ఉండగలమా సార్? అందుకనే ఇది అనిల్ చౌహాన్ గారు ఇచ్చినటువంటి మన చీఫ్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఆయన ఉన్నారో, చీఫ్ అండ్ సిడిసి అంటాం కదా మనం, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకమైన స్టేట్మెంట్. ఒక ఫార్మ్ 52-54 శాటిలైట్స్ మనకు 24 గంటలు గస్తీ తిరుగుతుంటాయి. వాటిలో డిఫరెంట్ షేప్స్ ఉంటుంది. లో అర్త్ ఆర్బిట్ అంటారు, లియో అంటారు. లో అర్త్ ఆర్బిట్ చాలా దగ్గరగా ఉండి, భూమికి దగ్గరగా ఉండి తిరుగుతున్నటువంటి కొన్ని.
ఓకే మీడియం అర్త్ ఆర్బిట్ అంటే మరీ దూరం కాదు, మరీ దగ్గర కాదు, మధ్యలో ఉన్నటువంటివి కొన్ని. ఇంకా దానికి వైడ్ స్కోప్ ఉంటుంది. సో అటువంటివి. అలాగే మనకు జియోసింక్రోనస్ అంటే అది భూమి ఏ స్పీడ్ లో తిరుగుతుంది, అది ఏ స్పీడ్ లో తిరుగుతుంది. అంటే ఇప్పుడు దాన్ని నాగ్పూర్ మీద దాని శాటిలైట్ పైన ఆకాశంలో అంతరిక్షంలో పెట్టామంటే ఎప్పుడు 24 గంటలు 365 సంవత్సరాలు కూడా ఆ జియోసింక్రోనస్ లోనే ఉంటుంది. ఇంకోటి పోలార్ సింక్రోనస్ అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ లో తిరుగుతూ ఉంటుంది. అది ఇటువంటివి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శాటిలైట్స్ పెట్టి వివిధ కోణాలలో మనం ఆల్మోస్ట్ రియల్ టైం మనకు 5G టెక్నాలజీ తోటి అద్భుతమైనటువంటి రియల్ టైం రికగ్నైజెన్స్ మనకు రాబోతుంది. ఇది యాక్చువల్గా మన దగ్గర ఈ కెపాసిటీ లేదు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గతసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన పదవి విరమణ చేసేదానికి జస్ట్ కొన్ని వారాల ముందర మనతోటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అని కూడా చేసుకున్నాం అమెరికాతో. వాళ్ళు మనకి ఇచ్చేవాళ్ళు ఈ శాటిలైట్ ఫీడ్ ఇచ్చేవాళ్ళు. మన శత్రువులు ఏం జరుగుతోంది, శత్రువులు ఏం చేస్తున్నారు మనకి ఇచ్చేవాళ్ళు. ఆ ఫీడ్ ఆధారంగా మనం యాంగ్సే, మనకు అరుణాచల్ ప్రదేశ్ లో యాంగ్సేలో చైనీస్ పిఎల్ఏ వాళ్ళు చొరబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని మనకు ముందస్తుగా తెలిసేసరికి మనం ఇమ్మీడియట్ గా కౌంటర్ మెషర్స్ చేయగలిగాం. వాళ్ళు ఒక 20-30 మంది వచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే మనం 50 మందిని పెట్టాం. అంటే ఇమ్మీడియట్ డిప్లాయ్మెంట్, మనకు ఇన్ఫర్మేషన్ రాగానే మన యాక్షన్ ఇమ్మీడియట్ చేయగలిగాం. దానికి అమెరికన్ ఇన్ఫర్మేషన్ మనకు చాలా పనికొచ్చింది. మనం డిప్లాయ్ చేయగానే వాళ్ళు కన్ను తిన్నారు చైనీస్ పిఎల్ఏ. బార్డర్ అవుట్ పోస్ట్ లో 4-5 కంటే ఎక్కువ ఉంటారే, సడన్ గా వీళ్ళు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి అర్థం కాదు. తిరిగి మనం దెబ్బ కొట్టేసరికి ఆ దెబ్బ తగిలి వాళ్ళు బహుశా 2 చనిపోయి ఉండొచ్చు. 10 మందిని యుద్ధ ఖైదీలుగా తీసుకున్నాం మనం. ఫ్లాగ్ మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఫైనల్ గా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి అది అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అమెరికా మనకు యుక్రెయిన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మానేశారు. జెలెన్స్కీ వచ్చి ఇక్కడ వైట్ హౌస్ తో గొడవ పెట్టుకోగానే ఒక రోజు 2 రోజులు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళకి, యుక్రెయిన్ కి. ఇన్ఫర్మేషన్ ఆపేసేసరికి రష్యా వాళ్ళని బొంబార్డ్ చేసుకుంటూ కర్స్క్ లో కంప్లీట్ గా యుక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి తోసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయగలిగారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ లేకపోతే కనుక మనం చాలా ఇబ్బందులు పడతాం. చైనా దగ్గర మనకంటే చాలా సుపీరియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అటువంటిప్పుడు ఆ చైనీస్ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ కూడా వాళ్ళు ఇవ్వచ్చు. కాబట్టి మన దగ్గర అటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మనం అమెరికా మీద డిపెండ్ అయ్యో ఇంకెవరి మీద డిపెండ్ అయ్యి ఉన్నామంటే కనుక మనకు నిజంగా అవసరం ఉన్నప్పుడు ఇబ్బందులు వచ్చేటువంటి. అంటే మనకు అనిల్ చౌహాన్ గారు చెప్పిన విషయం ఏంటంటే 50 పైబడి ఈ సర్వీలెన్స్ తర్వాత మనకు రికగ్నైసెన్స్ ఇంటెలిజెన్స్ వీటికి వాడతామని చెప్పారు. కానీ అంతకంటే ఇంకా ఎక్కువ శాటిలైట్స్ మన దగ్గర ఉన్నాయి. కొన్ని మనం చెప్పము, అవి సివిలియన్ శాటిలైట్స్ గానే తిరుగుతూ ఉండొచ్చు. కానీ దాంట్లో కొన్ని పారామీటర్స్, బ్యాండ్ విడ్త్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని కెమెరాస్ ఏవైతే ఉంటాయో అవి చాలా సోఫిస్టికేటెడ్ ఉంటాయి. అవి ఆల్ వెదర్ టెరెన్ అంటే మబ్బులు ఉన్నా కానీ మబ్బుల్లోంచి కూడా చూడగలిగినటువంటి టెక్నాలజీ, ఇన్ఫ్రారెడ్ కెమెరాలు, తర్వాత మనకు హై టెక్నాలజీ సెన్సర్ కెమెరాస్, గ్రౌండ్ పెనిట్రేటింగ్ కెమెరాస్, ఇటువంటివన్నీ కూడా పెట్టాం మనం. అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత చెప్పాలో అంతే చెప్పారు. మన దగ్గర కూడా ఆ టెక్నాలజీ మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి కౌంటర్ చేయడం మనం చాలా సునాయాసంగా కౌంటర్ చేయొచ్చు. ఇంకా శాటిలైట్స్ మన దగ్గర ఎక్కడ ఉన్నాయంటే మన శత్రువులు మాట్లాడుకుంటున్నటువంటి కమ్యూనికేషన్ కూడా మనం ట్యాప్ చేయగలిగినటువంటి శాటిలైట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇంకా దాని కెపాసిటీ పెంచే దిశగా రాబోయే సంవత్సరం లోపు మనం ఈ శాటిలైట్స్ అని కూడా పంపించబోతున్నాం. ఇన్ఫాక్ట్ ఒకటే లాంచ్ లో మనం 100 శాటిలైట్లు గతంలో పంపించాం కదా. కాబట్టి మనకు ఆ కెపాసిటీ ఉంది. క్రమేపీ ఇవన్నీ పంపించబోతున్నాము. లో అర్త్ ఆర్బిట్, మీడియం అర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్, జియో సింక్రోనస్ ఆర్బిట్, పోలార్ సింక్రోనస్ ఆర్బిట్, ఇటువంటి ఎన్నో డిఫరెంట్ కెపాసిటీస్ ఉన్నటువంటి శాటిలైట్స్ ని ఒక మిలిటరీ డిఫెన్స్ పర్పస్ కోసమే కేటాయించిస్తున్నాము. సివిలియన్ పర్పస్ కి పక్కన పెట్టి వీటికి మనం అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో యుద్ధం అంతా కూడాను స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G వీటి మీద యుద్ధాలు ఉండబోతున్నాయి. కాబట్టి దానికి సిద్ధం అవుతున్నాం. మనం దానికి కెపాసిటీ పెంచుకుంటున్నాం. గతంలో మనం 2019 ఎన్నికలు అనౌన్స్ చేయడానికి వారం ముందర మనం యాంటీ శాటిలైట్ టెస్ట్ చేసాం. యాంటీ శాటిలైట్ టెస్ట్, దాన్ని AST అంటాం. AST ఇక్కడి నుంచి ఒక క్షిపణి పేల్చి హై స్పీడ్ లో కొన్ని 1000 km/h వెళ్తున్నటువంటి ఒక శాటిలైట్ ని మనం కింద నుంచి ఛేదించాము. లో అర్త్ ఆర్బిట్ ఒకటి మనదే పాత శాటిలైట్ ఒకదాన్ని మనం ఛేదించగలిగాం. అంటే టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేశాం. ఇది కూడా ముగ్గురు దగ్గర మాత్రమే ఉన్నది. అమెరికా, చైనా, రష్యా దగ్గర మాత్రమే ఉన్నది ఈ టెక్నాలజీ. ఇంకెవరి దగ్గర ప్రపంచంలో అది మన దగ్గర ఉంది. ఈ రోజు రమారమి ఇటువంటి టెక్నాలజీస్ చాలా వాటిల్లో
మనం మనం ఒక క్వాడ్ అని చెప్పేసి లిటరల్ గా చెప్పాలంటే అమెరికా, చైనా, రష్యా, భారతదేశం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, ఈ 4 దేశం తర్వాత ఉన్నటువంటి దేశాల్లో ఉన్న టెక్నాలజీలో చాలా ఒక విధమైనటువంటి జనరేషన్ గ్యాప్ వచ్చేసి మనం ఆ జనరేషన్ లో ఉన్నాం. వాళ్ళు మేజర్ పవర్స్ ఏ టెక్నాలజీ పెట్టుకుంటారో ఆ టెక్నాలజీ మనం రెప్లికేట్ చేయగలుగుతాం. వాళ్ళు హైపర్సానిక్ టెక్నాలజీ అంటే మనకు కూడా హైపర్సానిక్ టెక్నాలజీ ఉంది. కాబట్టి ప్రతిదీ కూడాను మనకు వాళ్ళు మల్టిపుల్ రీఎంట్రీ, మల్టిపుల్ టార్గెటబుల్ రీఎంట్రీ, ఇంటర్కాంటినెంటల్ బాలాస్టిక్ మిసైల్స్ అంటే మన దగ్గర కూడా ఉన్నాయి. సో ప్రతిదీ కూడా మనం లిటరల్ గా వాళ్ళతో కాంపిటీషన్ లో ఉన్నాం. కాబట్టి ఈ రోజు భారతదేశం యొక్క కెపాసిటీ చాలా పెద్దది, వెరీ వెరీ ఎన్హాన్స్డ్ కెపాసిటీ మన దగ్గర ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. 10-12 ఏళ్ల క్రితం మనం ఉన్నటువంటి భారతదేశం, ఇప్పుడు భారతదేశం చాలా తేడా ఉన్నది. ఇది యుద్ధాల సమయం కాదు అని మోదీ గారు చెప్తూనే ఎన్ని అస్త్రాలు కావాలో అన్ని అస్త్రాలు మనం సంపాదించి పెట్టుకుంటున్నాము, ఇంక్లూడింగ్ స్పేస్. అనిల్ చౌహాన్ గారు ఇంకొక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అని ఏమన్నారంటే రాబోయే 6 నెలల లోపు శాటిలైట్ లో మన యుద్ధం ఎలా చేయాలి, శాటిలైట్ కి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏమి ఉండాలి, మన పాలసీలు ఎలా ఉండాలి, మనం దాన్ని ఎలా వాడుకోబోతున్నాం, ఇవన్నీ కూడా దాని యొక్క పాలసీ స్టేట్మెంట్ అనేది మేము రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పారు. అంటే మనం ఎంత అడ్వాన్స్ గా ఆలోచన చేస్తున్నామో చూడొచ్చు మనం. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి న్యూస్, అందరినీ కూడా మనం అభినందిస్తాం. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని బ్రేవ్ హార్ట్ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మేజర్ మంజీత్ అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పోరాడారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మేజర్ మంజీత్ ఇటీవల గవర్నమెంట్ ఆయన్ని కీర్తి చక్ర ఇచ్చి కూడా సత్కరించారు. సో ఈయన గురించి, ఈయన చేసిన పోరాటం గురించి మీరు ఏం చెప్తారు సార్? ఈయన అఫ్ కోర్స్ పంజాబ్ రెజిమెంట్ నుంచి ఆయన రాష్ట్రీయ రైఫల్స్ లోకి ఈయనని డిప్లాయ్ చేశారు. కశ్మీర్ ఉన్నప్పుడు కశ్మీర్ లో ఒక పర్టికులర్ ఏరియా, ఒక గ్రామంలో 2 టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి ఈయనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఈయన వాళ్ళని మెల్లిగా ట్రైల్ చేసుకుంటూ ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు ఒక సేఫ్ హౌస్ లోకి వెళ్లకుండా వాళ్ళని కార్నర్ చేసి రాత్రంతా కూడా వాళ్ళు అక్కడనే కార్నర్ లో వాళ్ళని పిన్ చేసి పెట్టగలిగారు. మరుసటి రోజు కార్డనింగ్ అంటారు కదా, కార్డన్ దీంట్లోంచి వాళ్ళు తప్పించుకొని ఒక టెర్రరిస్ట్ వచ్చేసి అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక ఫార్మ్ ఏదైతే ఉంటుందో మన డ్రై ఫ్రూట్స్ ఫార్మ్ లోకి అతను దూరి పరిగెత్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే దాన్ని చేస్ చేసుకుంటూ ఇతను దాంట్లోకి వెళ్ళాడు. చాలా రిస్కీ. ఆ ఫైరింగ్ లో అఫ్కోర్స్ చెట్లు అడ్డం ఉండొచ్చు, ఒక బుల్లెట్ తగిలినాగానే యూఆర్ కంప్లీట్లీ ఓపెన్ లో ఉన్నాడు అతను. అటువంటి పరిస్థితుల్లో అతన్ని చేస్ చేసి ఒక కౌ షెడ్ అంటే మన ఒక గోశాలలోకి అతను దూరేటువంటి ప్రయత్నం చేస్తుంటే దూరకుండా అతన్ని ఫైరింగ్ చేయడం మొదలు పెట్టారు. ఫైరింగ్ చేయడం తన మీద కూడా చాలా బుల్లెట్లు వచ్చినాయి. బుల్లెట్లు అఫ్ కోర్స్ మన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్ అవన్నీ ఉండడం తోటి గాయాలు పెద్దగా తగలేదు, కానీ ప్రాణానికి హాని లేకపోయినా కానీ కూడా తను బుల్లెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా తను ఆగకుండా ఫైరింగ్ చేస్తూ అతన్ని ఆపగలిగారు. ఆపి అతను టెర్రరిస్ట్ ఆగి అక్కడ అతను గాలి తీసుకునేంత లోపు ఆ షెడ్ లో ఉన్నటువంటి సివిలియన్స్ కొంతమంది రక్షించి ఇతను వెనక్కి తీసుకురాగలిగాడు. ఇంత లోపల ఆ టెర్రరిస్ట్ మళ్ళీ క్రాల్ చేసుకుంటూ అంటే మనం దోగాడుకుంటూ అతను పాక్కుంటూ వెళ్ళి ఇంకొక వీళ్ళ ఆఫీసర్ ఒకతన్ని టార్గెట్ చేయబోతుండగా సడన్ గా మేజర్ మంజిత్ లేచి ఆయన మీద ఫైరింగ్ చేసేసరికి, అంటే తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా స్ట్రైట్ గా వెళ్ళి కొట్టేసరికి ఎదురు ఫైరింగ్ లో ఫస్ట్ బుల్లెట్ ఎవరు కొడితే కానీ వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఈయన యాక్షన్ తొందరగా తీసుకుని అతను కొట్టేసరికి టెర్రరిస్ట్ చనిపోయాడు. కాబట్టి ఆ టెర్రరిస్ట్ ని ఎలిమినేట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని ఆయన సాల్వ్ చేయగలిగారు. ఇది గత సంవత్సరం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇంకా సంవత్సరం కూడా కాలేదు. 25 ఏప్రిల్ 2024లో జరిగినటువంటి ఘటన ఇది. కాబట్టి ఆయన చేసినటువంటి విరోచమైన పోరాటంలో భగవంతుడి దయ వల్ల ఆయన ప్రాణాలు దక్కాయి. కానీ అంతటి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అతను పోరాటం చేసినందుకు భారత ప్రభుత్వం అతన్ని కీర్తి చక్రతో సన్మానించాం మనం. అటువంటి గొప్ప గొప్ప ఆఫీసర్లు, గొప్ప గొప్ప సైనికులు మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం పాకిస్తాన్ ఎత్తుగడలను కంప్లీట్ గా చిత్తు చేయగలిగాము. మన అద్భుతమైనటువంటి కాశ్మీర్ లో మనం దాన్ని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని మనం తిప్పి కొట్టగలిగాం. ఈ రోజు నాకు కాశ్మీర్ నుంచి నా మిత్రులు, కాశ్మీరీ పండితులు ఫోన్ చేసి చెప్తున్నారు, అక్కడ హోటల్స్ దొరకట్లేదు, కిక్కిరిసిపోయిన జనాలు వస్తున్నారు. అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. హోటల్స్ రూమ్స్ అన్ని కంప్లీట్లీ బ్లాక్ ఉన్నాయంట. వాళ్ళ మిత్రుల ఇళ్లలో ఏదో ఒక ఎక్స్ట్రా రూమ్ ఉంటే పెయిడ్ గెస్ట్ హౌస్ కింద దాన్ని వాడుకుని దాన్ని అక్కడ కొంతమంది టూరిస్ట్ పెడుతున్నాం మేము. ఆ పరిస్థితి ఉంది ఈరోజు శ్రీనగర్ లో చెప్తున్నాను.
అంటే ఒక శాంతి వస్తే కనుక ఎంతటి అభివృద్ధి, ఎంతటి అద్భుతమైనటువంటి ప్రాంతం అది మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని అలా మెయింటైన్ చేయడానికి మేజర్ మంజిత్ లాంటి వాళ్ళు ఎంతో మంది వీరోచితంగా పోరాటం చేసి రక్షణ కలిగిస్తున్నందుకే ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం అటువంటి ప్రాంతంలో. కాబట్టి మేజర్ మంజిత్ గారికి మనం సెల్యూట్ చేయాలి. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో భారతదేశంలో ఒక భారతీయ సంస్థ తయారు చేసిన ఒక వెపన్ కానివ్వండి, లేకపోతే అది ఒక షీల్డ్ కానివ్వండి, ఒక టెక్కి సంబంధించింది కానివ్వండి, గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు హెలీనా అనే ఒక మిసైల్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. అసలు ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, హెలీనా అంటే పేరినంగానే నాకు తెలిసి చాలామంది ఇదేదో వెస్ట్రన్ దేశం, యుఎస్దో యూరోప్దో అని అనుకుంటారు. బట్ ఇది నిజానికి చెప్పాలంటే మన డిఆర్డిఓ తయారు చేసిన ఒక ఇండిజినస్ మిసైల్. దీనికి ఫుల్ ఫామ్ ఏమన్నా ఉందా, లేకపోతే ఈ పేరే ఇలా పెట్టాల్సి వచ్చిందా? ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? అంటే హెలీనా అన్నది ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఓకే. ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ మనకు చూసామంటే మనకు యుక్రెయిన్ కి యూకే సప్లై చేసింది. ఓకే. ఆ యాంటీ గైడెడ్ మిసైల్స్ ఆధారంగానే వాళ్ళు రష్యన్ ట్యాంక్స్ అంతా కూడా వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. కీవ్ మీద నుంచి వాళ్ళు వచ్చినటువంటి కాలం అంతా కూడా కంప్లీట్ గా సర్వనాశనం చేయగలిగారు. డ్రోన్స్, తర్వాత ATGS, ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ATGMs, వీటితోటి వాళ్ళు ధ్వంసం చేయగలిగారు. కాబట్టి అటువంటిదే ఒక అడ్వాన్స్డ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ మనము డిఆర్డిఓ తయారు చేసింది. ఈ రమారమి 7 కిలోమీటర్ల దూరంగా కొట్టగలిగినటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అది పిన్ ప్రెసిషన్ తోటి. 3 దీంట్లో ఉన్న మేజర్ అద్భుతమైనటువంటి ఫీచర్ ఏంటంటే ఫైర్ అండ్ ఫర్గెట్. ఒకసారి ఫైర్ చేస్తే కనుక ఇంకా దాని గురించి మనం మర్చిపోవచ్చు, ఆ టార్గెట్ ఛేదించబడుతుంది. ఇది మూవింగ్ టార్గెట్ కొడుతుంది, అది అర్థం చేసుకోవాలి. మూవింగ్ టార్గెట్, ఎందుకంటే ట్యాంకులు కదులుతూ ఉంటాయి. యాంటీ ట్యాంక్ గైడ్ మీద ట్యాంకులు కదులుతూ ఉంటాయి. కదిలిన ట్యాంక్ ఎటు తిరుగుతున్నాం అని చెప్పలేదు దాన్ని. ఇప్పుడు వెళ్తున్న ట్యాంక్ ని ఒక 5-10 సెకండ్స్ తర్వాత ఇక్కడ దాకా ఉంటుందని చెప్పి ఇక్కడ ఫైర్ చేస్తాం. అది ఒక 2 సెకండ్స్ తర్వాత ఇటు తిరిగిందంటే ఏం చేస్తాం మనం? మిసైల్ వేస్ట్ అవుతుంది కదా. కానీ ఇది అలాంటిది కాదు. దాని మీద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ లాక్ అయిపోతుంది. ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ లాక్ అయిపోయిన తర్వాత ఫైర్ చేస్తే కానీ అది ఎటు వెళ్ళినా దాన్ని చేసుకుంటూ వెళ్ళి కొడుతుంది. అందుకనే గైడెడ్ మిసైల్, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఈ యొక్క హెలిస్ అన్నటువంటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే హెలికాప్టర్తో కొట్టచ్చు. అందుకనే హెచ్ అన్న పదం దాంట్లో వచ్చింది. హెలికాప్టర్తో కొట్టగలిగినటువంటి క్షమత ఉన్నటువంటిది ఇది. అంటే హెలికాప్టర్ నుంచి మనం ఫైర్ చేసి ఒక ట్యాంక్ కింద కనిపించింది, ఆర్ ఏదో వాళ్ళ మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదో కనిపించింది, వాళ్ళ ఏమంటారంటే ఆర్మర్డ్ వెహికల్ వెళ్తోంది, దాన్ని ఫైర్ చేయాలి, షూట్ చేసేసి హెలికాప్టర్ ఇంక వేరే పనులు చేసుకోవచ్చు, దీని గురించి మర్చిపోవచ్చు. లేకపోతే ఏంటంటే దాన్ని వాడు పైలట్ కూర్చొని దాన్ని గైడ్ చేయాల్సి వస్తుంది. గైడెడ్ మిసైల్స్ ఏమొస్తుందంటే వాళ్ళు శాటిలైట్ ఇమేజ్ తీసుకొని ఆబ్జెక్ట్ కదులుతోందంటే దాన్ని హంట్ చేసి షూట్ చేయాల్సిన ఒక పని పెట్టుకోవాలి ఎవరు హెలికాప్టర్ మన దాన్ని ఫైర్ చేసినటువంటి పైలట్ ఎవరైనా కానీ దీని విషయంలో అలా అక్కర్లేదు. ఒకసారి ఫైర్ చేస్తే కనుక తను మిగతా టార్గెట్స్ ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఆటోమేటిక్ గా తను ఏ టార్గెట్ అయితే ఫిక్స్ చేసి ఫైర్ చేశారో ఆ టార్గెట్ ని వెంటాడి వేటాడి కొట్టి తీరుతుంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ మనం మాస్టర్ చేసి అది హెలికాప్టర్ నుంచి ఫైర్ చేయగలిగినటువంటి మనం మాస్టర్ చేసాం. కాబట్టి డెఫినెట్లీ మన సైంటిస్టులకి, మన డిఆర్డిఓ వీళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి. మనం డిఫెన్స్ రౌండప్ లో ఎన్నో ఇటువంటివి మన డిఆర్డిఓ, మన సైంటిస్టులు కొత్త కొత్త ఆవిష్కరణలు, వెస్ట్ లో ఉన్నటువంటి టెక్నాలజీని మనం ఎలా అబ్జర్వ్ చేసుకోగలిగాము, ఇండిజినస్ మనదైన శైలిలో మనం ఎలా దాన్ని మనమే తయారు చేసుకోగలిగాము, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా డిఫెన్స్ రౌండప్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను మనం ఎన్నో ఇటువంటి అంశాలు మనం తీసుకొచ్చాము. అసలు ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో రావు. అన్ఫార్చునేట్ గా ఎవరు దీని గురించి చర్చించరు. బహుశా మనం తెలుగు నాట మనం ఒకరే చర్చిస్తున్నాం ఈ డిఫెన్స్ ఐటమ్స్ గురించి. కాబట్టి ఈ కంటెంట్ ఉండాలి, మన ప్రజలకు తెలియాలి. మన ప్రభుత్వాలు, మన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, మన ప్రైవేట్ ఇండస్ట్రీ, అలాగే మన పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ ఎటువంటి పురోగతి మనం సాధిస్తున్నాము, ఎటువంటి టెక్నాలజీస్ ఆవిష్కరిస్తున్నాము, దానివల్ల మన దేశ రక్షణ ఎంత అద్భుతంగా పెరుగుతోంది, ఇవన్నీ కూడా మనం దాని గురించి మాట్లాడుతున్నాం. అంతేకాదు మనలో ఉన్నటువంటి లోట్లను కూడా మనం చెప్తున్నాం. మనకి ఎక్కడెక్కడ తక్కువ ఉందో అవి కూడా చెప్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇంజన్ ప్రాబ్లమ్స్, కావేరీ ప్రాబ్లమ్స్,
అలాగే మన సబ్మరీన్ ఫ్లీట్స్, మనం బ్యాలెన్స్డ్ గా చెప్తున్నాం, రెండు చెప్తున్నాం, కానీ సక్సెస్ స్టోరీస్ మనం అందరం కలిసి సెలబ్రేట్ చేయాలి. కాబట్టి ఇటువంటి ఒక బెస్ట్ దగ్గరే ఉన్నటువంటి టెక్నాలజీని మనం అబ్జర్వ్ చేసుకొని దాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. కాబట్టి ఈ అడ్వాన్స్ ట్యాంక్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏదైతే ఉందో అది ప్లస్ హెలికాప్టర్ నుంచి కొట్టగలిగినటువంటి మిసైల్ మన దగ్గర ఉండడంతో మన కెపాసిటీ ఇంకా చాలా అడ్వాన్స్డ్ కెపాసిటీ మనకు వచ్చింది. అఫ్ కోర్స్ ఇది రేపు మళ్ళీ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఉండబోతోంది ఇది. కాబట్టి రెండు విధాలా కూడా మనం ఒక స్థాయికి ఎదుగుతున్నాం అన్న దానికి ఇది సూచకంగా మనం భావించాలి. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో మన భారతీయులు కంపెనీని స్టార్ట్ చేయడం, దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా వాళ్ళు రన్ చేస్తూ మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాళ్ళు సప్లై చేస్తున్నారు అనే ఒక దాన్ని గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఐజీ డ్రోన్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటి, వీళ్ళు ఎక్స్పర్టీస్ దేంట్లో ఉందో గిరిధర్ గారి మాటలను తెలుసుకుందాం. సార్, నాకు తెలిసి ప్రతి డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో డ్రోన్స్కి సంబంధించి లేకుండా నాకు తెలిసి అవ్వట్లేదు. ఈసారి అయితే పేరులోనే ఉంది ఐజీ డ్రోన్స్ అని. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటి సార్? ఇది నోయిడా బేస్డ్ కంపెనీ. సంఘప్రియ అనే ఒక ఎంటర్ప్రెన్యూర్ దీన్ని స్టార్ట్ చేశారు. 2018 స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ వీళ్ళ బ్రాంచెస్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. గౌహటిలో ఉంది, అలాగే మన కోల్కతాలో ఉంది, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్, చాలా ప్రాంతాల్లో వీళ్ళవన్నీ ఉన్నాయి. మోస్ట్లీ పర్పసెస్ కి వీళ్ళు సప్లై చేస్తారు. మన రైల్వేస్ కావచ్చు, మనకు నేషనల్ హైవే అథారిటీస్ కావచ్చు, లేదా మనకు ఇతరత్ర ఓఎన్జీసీ, చాలా కంపెనీలను కూడా సివిలియన్ పర్పసెస్ కి ఎక్కువగా వీళ్ళు సప్లై చేస్తారు. కాకపోతే డిఫెన్స్ రంగాన్ని కూడా వీళ్ళు సప్లై చేస్తారు. డిఫెన్స్ రంగంలో మొట్టమొదటి 5G డ్రోన్ అని వీళ్ళు అభివర్ణిస్తున్నారు. 5G టెక్నాలజీ వాడుకొని కొట్టగలిగినటువంటి మొట్టమొదటి డ్రోన్ చెప్తున్నారు వాళ్ళు. ప్లస్ దీంట్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకు సర్వీలెన్స్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది, తర్వాత రికగ్నైసెన్స్ ఉంటుంది, తర్వాత దాని కోఆర్డినేట్స్ ని ఫిక్స్ చేసేది ఉంటుంది. ఇలా చాలా విషయాలలో వాళ్ళకు సప్లై చేయగలుగుతున్నారు. మ్యాపింగ్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని దగ్గర, వాళ్ళకు సిచ్యువేషన్ అవేర్నెస్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు ఎన్నో అంశాలలో వాళ్ళు ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళు ఈరోజు ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఇస్తున్నారు. ఇది షిప్పుల్లో కావచ్చు, లేదా మనకు ల్యాండ్ బేస్డ్ కావచ్చు, లేదా ఎయిర్ బేస్డ్ వెళ్తున్నట్టు వాటికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మిరాజ్ కానీ, లేదా MiG-29 కానీ, రఫాల్ కానీ చాలా వేగంగా వెళ్ళిపోతుంటాయి. అవి చూసి వెళ్ళిపోయితే ఇవి లాయిటర్ అవుతుంటాయి. కాబట్టి దానికి కంటిన్యూస్ గా ఫీడ్ ఇవ్వచ్చు. అది వెళ్ళిపోయి మళ్ళీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి తిరిగి వచ్చి మళ్ళీ టార్గెట్ కొట్టగలదు. కాబట్టి ఈ యొక్క అనుసంధానం చేయగలిగినటువంటి చాలా అద్భుతమైనటువంటి డ్రోన్స్ అన్ని కూడా వీళ్ళు డిఫెన్స్ రంగానికి కూడా ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది ఒక మల్టీ ఫ్యాసెటెడ్ డ్రోన్ కంపెనీ ఇది. అందుకని ఐజీ డ్రోన్స్ అని పేరు పెట్టారు. మనకి డ్యూయల్ పర్పస్. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా మనకు ఆయన ఆవిష్కరించినటువంటి టెక్నాలజీ అంతా కూడాను డ్యూయల్ పర్పస్ ఉండేది. దాంట్లో లైట్ వెయిట్ మెటీరియల్ బాంబ్ మేకింగ్ లోను, తర్వాత మన మిసైల్ మేకింగ్ లోను చాలా అవసరం. ఆ మెటీరియల్ తోటే ఆయన వికలాంగులకి కాళ్ళు కూడా తయారు చేయించగలిగారు. అంతంత బరువు మోయడం చాలా కష్టం, స్టీల్ రాడ్స్ అని చెప్పి ఆ లైట్ మెటీరియల్ తోటి సివిలియన్ పర్పస్ కూడా ఆయన వాడిచ్చారు. కాబట్టి అటువంటిది కూడా ఈ డ్రోన్స్ రెండు పర్పస్ కి పనిచేస్తాయి. రేపు యుద్ధం అంటూ వస్తే కనుక ఈ డ్రోన్స్ సివిలియన్ గా డిప్లాయ్ చేసిన డ్రోన్స్ సడన్ గా మనకు సైన్యానికి కూడా పనికి వస్తాయి. అది ఏదో ఓఎన్జీస్ కో, నేషనల్ హైవేస్ అథారిటీస్ కో, లేకపోతే మున్సిపాలిటీస్ కో, ఎవరికో ఇచ్చిన డ్రోన్స్ ని సడన్ గా మనం ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. కాబట్టి ఆర్మీ దాన్ని వాడుకోవచ్చు, నేవీ వాళ్ళని వాడుకోవచ్చు, లేదా మనకి ఎయిర్ ఫోర్స్ వాడుకోవచ్చు. కాబట్టి ఆ కెపాసిటీ వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా లేటెస్ట్ టెక్నాలజీ 5G టెక్నాలజీ తోటి అనుసంధానమైనటువంటి డ్రోన్స్ అని వీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క డిఫెన్స్ రంగాన్ని ప్రైవేట్ రంగానికి ఓపెన్ అప్ చేసిన తర్వాత స్టార్ట్ అయినటువంటి కంపెనీ అంత అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నారు. ఈ ఈకో సిస్టమ్ పెరుగుతున్న దాంట్లో వీళ్ళు కూడా ఒక సక్సెస్ స్టోరీ మనం ప్రేక్షకుల ముందరికి ఇటువంటి సక్సెస్ స్టోరీస్ చాలా తీసుకొస్తున్నాము. కాబట్టి ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి సైంటిస్టులకు, ఆ యాజమాన్యానికి అందరికి కూడా మనం కంగ్రాచులేషన్స్ చెప్తాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని నేషనలిస్ట్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే నేషనలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.